ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాయడం జరిగింది. 2 రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నట్లుగా తెలిసింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. 5 సభలు, 2 రోడ్ షోల్లో పాల్గొంటారు. రేపు ఉదయం నాదెండ్ల జిల్లా డెంగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఆయన 2 రోజుల పాటు కూడా ఆయన మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. ఈ నెల 16, 17 మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఎన్డీఏ కూటమి తరఫున ఎన్డీఏ అభ్యర్థులు ఎవరు ఉన్నారు అక్కడ ఆ అభ్యర్థుల తరఫున కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 2 రోజుల పాటు ఆయన జరిగే ఈ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్రలో దాదాపు 5 సభలు, 2 రోడ్ షోలు కూడా ఆయన పాల్గొంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగేలా బీజేపీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఆహ్వానించారు. ఈ మేరకు కూడా జనసేన పార్టీ కార్యాలయం కూడా జనసేన అధినేత ఎన్నికల ప్రచారం సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. దాదాపు 5 సభల్లో అంటే మొదట 16వ తారీఖు వచ్చేసి అతను మహారాష్ట్రలోని విదర్భ అలాగే పశ్చిమ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తారు. తర్వాత 17వ తారీఖు కూడా ఆయన లాతూరు అలాగే నాందేడ్, డెగ్లూరు, డోకర్ తదితర ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ప్రధానంగా అక్కడ రోడ్ షోలు అలాగే 5 సభల్లో కూడా ఆయన అక్కడ స్థానికంగా సభలో ప్రసంగిస్తారు. బీజేపీ కూటమి చేపడుతున్న దేశ స్థాయి, జాతీయ స్థాయిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా అతను ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో కూడా 16, 17 తారీఖు విదర్భ, మరాఠ్వాడ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా 2 రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసి పెట్టారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.